ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండోరా న్యూస్ కి స్వాగతం. దండోరా న్యూస్ నర్సాపూర్. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చేలా లేనందువల్ల అందులోనూ మెదక్ జిల్లా ప్రాంతానికి నిధులు కేటాయించకపోవడంతో భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ శాఖ తరఫున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాచీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశారని 6 హామీలను అమలు చేస్తామని చెప్పి బడ్జెట్ లో మెదక్ జిల్లాకి తీవ్ర అన్యాయం చేశారని, ఇది గాడిద గుడ్డు కాంగ్రెస్ బడ్జెట్ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చేష్ యాదవ్, భాజపా అధికార ప్రతినిధి సంగసాని సురేష్, ఎరికల యాదగిరి రమేష్ యాదవ్, నీలిగ్ నగేష్, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు, భరత్ రామ్, బల్రాజ్, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ లో తెలంగాణ గురించి, నర్సాపూర్ నియోజకవర్గం గురించి కానీ, మెదక్ జిల్లా గురించి కానీ ఒక్క రూపాయి పెట్టని ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కూడా ఈ రాష్ట్రాన్ని అరోగతి పాలు చేసి అప్పులో పాలు చేసారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే బాటలు నడుస్తుంది. ఇవాళ దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన తెలుపుతుంది. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు, మంచి పరిపాలన ఇచ్చే వరకు, 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు, నర్సాపూర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు తొందరలోనే మొన్ననే చెప్పిన మా ఎంపీ గారి ఆధ్వర్యంలో మీరు కనుక ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ చేత కాకపోతే భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేసి అయిందని పంచుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. ఇవాళ రోడ్లు మోచేతి మట్టి ముందలలో కూడా గ్రామాల రోడ్ల పరిస్థితి బాగాలేదు. ఇవాళ వైద్యం పరిస్థితి బాగాలేదు. ఇవాళ కాంగ్రెస్ పరిపాలన 7 నెలల్లోనే అధోగతి పాలు చేసిన పరిపాలన. బడ్జెట్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఎన్నికలలో ఎట్లా మోసం చేసి అధికారంలోకి వచ్చిందో బడ్జెట్ విషయంలో కూడా మోసం చేసిండని చెప్పేసి మేము నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ పక్షాన, నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాబో 2-3 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేసి, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి, రోడ్లకు వైద్యానికి సరైన సదుపాయాలు చేయకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని గద్ద తీస్తాం, ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.